సమయంలో మనము చదువుతూ వచ్చినటువంటి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే దేవాది దేవుడు ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటూ ఉన్నాడంటే, నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు. పుటము అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ బంగారము లేకపోతే వెండి మనము ఒక ఆభరణముగా తయారు చేయించుకున్న తర్వాత దానిలోనికి మనం వాడేటప్పుడు కొంత మాలిన్యము చేరేటువంటిదిగా ఉంటుంది. ఆ మాలిన్యము పోవాలి అంటే దానిని అగ్నిలో బాగా కాల్చేటువంటి వారుగా ఉంటారు. ఆ కాల్చేటువంటి ఆ సమయాన్నే దానిలో ఉన్నటువంటి ఆ యొక్క మాలిన్యాన్ని తీసివేసేటువంటి ఆ యొక్క సందర్భాన్నే పుటము వేయుట అని ప్రేంటి వలరా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ దేవుడు కూడా అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే, నేను నిన్ను పుటమ వేసి తిని అని. ఎందుకు అంటే వెండిలో లేకపోతే బంగారములైనటువంటి మాలిన్యం అపవిత్రత అంతా పోయేదాని కొరకై. అలాగనే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను పుటమి వేశాడు. ఎలాగంటే ఇబ్బంది, శ్రమలు అనేటువంటి కొలిమిలో వారిని పుటమి వేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు అంటే వారు ఎంత పరిశుద్ధముగా పవిత్రముగా వారు ఉంటూ ఉన్నారు. అలాగనే వారి యొక్క పవిత్రత దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నదో, అదే సమయంలో ఆ యొక్క శ్రమల ద్వారానైనా తమ యొక్క పాపాన్ని వారు విడిచిపెట్టేసి ఆ పాపానికి వారు దూరమైపోయి దేవుని యొక్క పరిశుద్ధతలోనికి పవిత్రతలోనికి వస్తారేమోనని దేవుడు ఏం చేసినట్టు వాడుగానంటే వారిని పుటమి వేసినట్టు వాడుగా ఇబ్బంది కొలిమిలలో దేవుడు వారిని ఉంచినట్లుగా ఇక్కడ మనకు దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చరిత్రలో కూడా దీన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అష్షూరు బంధకాలలోనికి ఇజ్రాయేలు 10 గోత్రాల వారు వెళుతూ వచ్చారు. బబులోను బంధకాల్లోనికి మిగిలిన 2 గోత్రాలు అనగా ఆ యొక్క బెన్యామీను గోత్రము, యూదా గోత్రము వెళుతూ వచ్చింది. ఆ అష్షూరు బంధకాల్లోనికి వెళ్ళేటువంటి వారు ఇప్పటికీ ప్రిమిటి వాళ్ళరా పరిపూర్ణముగా 10 గోత్రాల గురించి మనకు ఆ యొక్క సమాచారము లేదు. అదే సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వారికి కరువులను తీసుకొని వచ్చేటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. ఎందుకు అంటే తమ యొక్క పాపాన్ని మానుకొని తమ యొక్క అపవిత్రతను మానుకొని ఇప్పుడైనా సరే పవిత్రముగా పరిశుద్ధముగా జీవిస్తారేమోనని దేవుడు ఇక్కడ వారిని ఇబ్బందులకు గురి చేసినాడు. దేవుడు వారికి శ్రమలను కలుగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ శ్రమలు కూడా దేనికి అంటే వారు పరిశుద్ధతలోనికి పవిత్రతలోనికి వస్తారనేటువంటి ఏకైక కారణమే కానీ వారిని నశింపజేయాలని వారిని నాశనం చేయాలనేటువంటిది కానే కాదు. మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే కొన్ని పరిస్థితులు, కష్టాలు, బాధలు ప్రేంటి వలన మనము అనుభవించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. వాటిని దేవుడే మనకు అనుగ్రహించేటువంటి వాడుగా వాటిని దేవుడే మన మీదకి వచ్చులాగున ప్రేంటి వలరా ఆయన సమయం ఇచ్చేట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆ రీతిగా ఆయన మనం శ్రమల పాలు చేయటానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడంటే మనము ఎంత పరిశుద్ధముగా ఉంటూ ఉన్నామో, ఎంత పవిత్రముగా ఉంటూ ఉన్నామో తెలుసుకునే దాని కొరకై. రెండవది, మన యొక్క పాపాన్ని బట్టి, మన యొక్క అపవిత్రతని బట్టి మనము ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నామని, మనము శ్రమల పాలవుతూ ఉన్నామని, ఇప్పటికైనా మన జీవితంలో నుండి పాపాలను, మన జీవితంలో నుండి అపవిత్రతలను, మాలిన్యాలను వదిలిపెట్టేసేసి పరిశుద్ధముగా పవిత్రముగా జీవిస్తామనేమోనని బుద్ధి తెచ్చుకొని దేవుడు మనకు ప్రిమిటి వలరా ఆ శిక్షను మన మీదకు నెట్టేటువంటి వాడుగా ఉంటున్నాడు. దీని అంతటికీ కారణం ఏమిటంటే
కింద 11వ వచనంలో అంటాడు, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. దేవుడు ఎందుకు ఇశ్రాయేలుని శ్రమల పాలు చేశాడంటే నా నిమిత్తమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నామము మహిమపరచబడాలి, ఆయన నామము ఘనపరచబడాలి. అనగా ఇశ్రాయేలు దేవుడు ఇంత గొప్పవాడా, ఇశ్రాయేలు దేవుడు ఇంత శక్తిమంతుడా, ఈయనే నిజమైనటువంటి దేవుడు, ఈయన తప్పితే మరొక దేవుడు లేడు అని భూలోకముల నుండి ప్రజలందరూ కూడా తెలుసుకునే దాని కొరకై వారు పరిశుద్ధముగా జీవించాలి, వారు పవిత్రముగా జీవించాలి. వారు పరిశుద్ధముగా పవిత్రముగా జీవించడం ద్వారాగా ఇశ్రాయేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు అని, ఇశ్రాయేలు దేవుడు తప్పితే మరొక దేవుడు లేడు అని ప్రజలు ఎలాగూ తెలుసుకుంటారు అంటే మనం ఎరుగుదము 5వ కీర్తన 12వ చరణంలో, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఎప్పుడైతే మనము నీతిమంతులముగా ఉంటామో, అనగా దేవుడు పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధంగా జీవించే వారముగా ఉంటామో, అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు అంటే మనలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు, మనలను దీవించేటువంటి వాడుగా ఉంటాడు. ఆ యొక్క ఆశీర్వాదము, ఆ దీవెన గురించి మనము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. కొంతమంది ఉదయాన్నే 5-6 గంటలకే లేచి మరల రాత్రి 10 ఆ సమయం దాకా కష్టపడేటువంటి వారుగా ఉంటారు. వారు అన్ని గంటలు కష్టపడినటువంటి ఆ సమయం కంటే దేవుడు ప్రియమైన వారలారా మనకు ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని, అనగా తనకు ఇష్టమైనటువంటి వారికి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారికి అన్ని గంటలు కష్టపడి ప్రియమైన వాళ్ళ సంపాదించుకునే దానికంటే దేవుని బిడ్డలకు ఆయన ఇంకా ఎక్కువగా ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. దీని గురించి మనము కీర్తనలో కూడా మనం చూస్తే 127వ కీర్తనలో మనము 2వ చరణంలో చూస్తే, 127వ కీర్తన 2వ చరణంలో చూస్తే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రియుడి వారు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టపడిన వారి కంటే దేవునికి ఇష్టముగా ఉండి ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు ఆ కష్టపడిన ఆ కొద్ది సమయంలోనే దేవుడు తన ప్రియులైనటువంటి వారికి, అనగా పరిశుద్ధులైన వారికి ఎంతో అధికముగా ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ ఆశీర్వాదం చూసి వారి దేవుడు గొప్పవారు, వారి దేవుడు ఘనమైనటువంటి వాడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని ఆయనకు మహిమ వచ్చులాగున మనము పరిశుద్ధముగా జీవించాలని, మనము పవిత్రముగా జీవించాలని దేవుడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇష్టపడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దీనిని దేవుడు వారికి ఎన్నో పర్యాలు చెప్పాడు. దేవుడు దీనిని వారికి ఎన్నో సందర్భాల్లో తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ వారు వినలేదు. ఇంకా దేవుడు 12వ వచనంలో అంటాడు, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, నేను మిమ్మల్ని ఎందుకు పుట్టమి వేశాను, ఇబ్బంది కొలిమిలలో నిన్ను నేను పరీక్షించాను అంటే ఇప్పటికైనా నా మాట వింటావేమోనని, ఇప్పటికైనా నా మాట ప్రకారముగా నీవు జీవిస్తావేమోనని నేను నిన్ను పుట్టమి వేసి తిని, నిన్ను ఇబ్బంది కొలిములలో పరీక్షించి తిని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ సంతోషం కొరకై, అలాగే నేను నా యొక్క మహిమ కొరకై నువ్వు పరిశుద్ధముగా జీవించు, పరిశుద్ధతనే నేను కోరుకుంటూ ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 12వ వచనం. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను, నా హస్తము భూమి పునాది వేసెను,
నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అన్నీయు నిలుచును. యాకోబు, నేను దేవుడను, ఇశ్రాయేలు ప్రజలారా నేను దేవుడను. నేను దేవుడు అనే దానికి నిదర్శనం ఏమిటంటే, భూమి నా హస్తములతో నేను తయారు చేసిన దానికి, భూమికి నేను పునాది వేసినట్టు వాడిగా ఉన్నా. ఆకాశ వైశాల్యములను నా కుడి చేతితో వ్యాపింపజేసినట్టు వాడిగా ఉన్నా. నేను పిలిస్తే అవన్నీ కూడా తప్పకుండా వస్తాయి. ఒక్కటి కూడా నా దగ్గరికి రాకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. సృష్టి అంతా కూడా నేను పిలవంగానే నా దగ్గరికి వస్తుంది అని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తెలియపరుస్తున్నాడు. దీనిని గురించి ఉదాహరణగా ఏమైనా చెప్పగలరా? సృష్టి అంతా కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నదని దీనికి ఉదాహరణగా ఏమైనా ఒక సందర్భం చెప్పగలరా? మనము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూస్తే సముద్రం మీద ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ఆ సమయంలో శిష్యులందరూ కూడా భయపడిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రభు ఆజ్ఞాపించగానే తుఫాను ఆగింది. ఆ యొక్క అలలు కూడా ఆగిపోయి సముద్రము నిమ్మలించింది. ఇది దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క నైజానికి నిదర్శనముగా మనము చూడగలం. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకుంది ఏంటంటే, మనకు వస్తున్నటువంటి ఆ యొక్క శ్రమలు, మనకు వస్తున్నటువంటి ఆ యొక్క వేదనలు, కొంతమంది అంటారు ఏమంటారంటే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాను అని. అంటే నిన్న మొన్నదాకా ఒక 100 రూపాయలతోనే సమస్య, ఈరోజు 1000 రూపాయలతో లేకపోతే 10,000తో సమస్య పెరిగిపోయింది అని. ఎందుకు అంటే పిన్నటి వాళ్ళ దినదినము మనము దేవుని మాట విని ఆయన యొక్క మాట ప్రకారంగా జీవించేదానికంటే మన ఇష్టానుసారముగా మనము అపవిత్రతలో, మాలిన్యములో మనము జీవిస్తూ ఉన్నాం. దీనిని మనము జ్ఞాపకం చేసుకొని నా యొక్క సొంత ఇష్టానుసారముగా వెళితే, నా యొక్క ఆలోచన ప్రకారంగా వెళితే చివరికి నేను నష్టమే అనుభవిస్తాను, చివరికి నేను బాధనే అనుభవిస్తాను. మరి నేను కోరుకునే ఆశీర్వాదము నాకు దొరకాలి అంటే, నేను కోరుకునే ఆ యొక్క లాభము, సమృద్ధి, వృద్ధి, అభివృద్ధి అనేటువంటిది నాకు కలగాలి అంటే నేను దేవుని మాట వినాలి అనేటువంటిది ప్రిమిటి వారు మనం బుద్ధి తెచ్చుకొని జీవిస్తావేమోనని దేవుడు మనలను కొలిములో వేసినటువంటి వాడుగా, పుటమి వేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. దీని గురించి సామెతల గ్రంథంలో కూడా 2 వచనాలు ఒకే అర్థం ఇచ్చిన 2 వచనాలు మనం చూడగలం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము, అలాగనే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో మనం చూడగలం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణముకు త్రోవ తీను. వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, మేము వెళుతున్న మార్గం మంచిదే, మేము నడుస్తున్నటువంటి జీవితం మంచిదే, మాకు ఆనందమే, సంతోషమే అని. కానీ వారు వెళుతున్న మార్గము అది దేవునికి అయిష్టమైనటువంటిది కనుక, దేవునికి ప్రిమిటి వాళ్ళరా అది కోపాన్ని, రోతను కలిగి చేసినది కనుక వారి మీదకి ఆశీర్వాదానికి బదులుగా శాపాలు వచ్చేటువంటిగా ఉంటున్నవి. ఎంతగా అంటే ప్రిమిటి వారులారా ఆ వెండిలో ఉన్నటువంటి ఆ యొక్క మాలిన్యాన్ని తీసివేసే దాని కొరకై ఎంత వేడి చేస్తారో అంతగా వారి యొక్క పాపాన్ని వారు మానుకునే దాని కొరకై, దేవుని వైపు చూచేదాని కొరకై దేవుడు అంతగా వారిని శ్రమల పాలు చేసిన వాడు కనుక దేవుడే మాకు దిక్కు అని వారు దేవుని వైపు చూచేటట్లుగా దేవుడు వారికి శ్రమలను కలుగజేస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తా, మనము ప్రస్తుత దినాల్లో యేసుక్రీస్తుని గురించి ప్రిమిటి వాళ్ళరా ఒక మాట వింటాం, అందునే జ్ఞాపకం చేస్తాం. మన భారతదేశం వరకు చూస్తే యేసుక్రీస్తు వారు తెల్లవారి దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, ఇంగ్లాండు వాళ్ళ దేవుడు అని. పాత నిబంధన గ్రంథంలో ఈ యేసుక్రీస్తుని గురించి ఎవరు దేవుడు అని మనం చెప్పుకుంటాం? లేకపోతే బైబిల్ గ్రంథం ఎవరు దేవుడు అని చెప్పుకొని వచ్చింది? లేకపోతే దేవుడే నేను ఎవరి దేవుడు అని చెప్పుకున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, వాటన్నిటిని కలిపి ఒక్క భాషలో నేను ఇశ్రాయేలీల దేవుడను అని ఆయన చెప్పుకున్నాడు. ఎందుకు? నేను యాకోబు దేవుడను, అంతకంటే ముందు ఇస్సాకు దేవుడను, అంతకంటే ముందు అబ్రహాము దేవుడను
అని చెప్పుకున్నాడు అంటే వారు దేవుని మాట విన్నారు. దేవుడు వారికి చెప్పింది ఏం చేశారంటే ప్రింట్ వాళ్ళరా వారు తప్పకుండా అనుసరించిన వారుగా ఉన్నారు. ఇంకా మనము వారి జీవితాలలో ఆశీర్వాదాన్ని గురించి మనము చూసినట్లయితే దేవుని మాట ఎప్పుడైతే వారు వింటూ వచ్చారో అప్పుడే వారి ఆశీర్వాదము ప్రారంభమవుతూ వచ్చింది. యెహోషువ గ్రంథము 24:2లో దేవుడు అబ్రహామును మెసొపొతామియా దేశంలో, కల్దీయుల దేశంలో మెసొపొతామియాలో ఉన్నప్పుడు పిరమిడ్ వాళ్ళారా కనుగొన్నాడు అని, ఆ మెసొపొతామియా దేశంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు అని, ఎలాగంటే మహిమగల దేవుడు అని రాయబడుతూ వచ్చింది. కానీ మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే మెసొపొతామియా దేశంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము వయస్సు లిఖింపబడలే. అబ్రహాము వయస్సు ప్రిమిండి వాళ్ళరా రాయబడలే. అబ్రహాము వయసు ఎప్పుడు లిఖింపబడుతూ వచ్చిందంటే తన యొక్క తండ్రిని అతడు విడిచినప్పుడు మాత్రమే. తన యొక్క తండ్రిని అతడు ప్రిమింటి వాళ్ళరా కోల్పోయి తండ్రికి ఎడమైన తర్వాతనే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో మనము చూడగలం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. తర్వాత మనము 7వ వచనంలో చూస్తే దేవుడు ఏమంటాడు, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. తర్వాత మనము 13వ అధ్యాయము ఆదికాండము మనము 14వ వచనం చూస్తే లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకుని నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం ఒక్కొక్కటిగా ప్రిమిటి వల్ల మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు వద్దన్న దానిని అబ్రహాము తనతోనే ఉంచుకున్నంత కాలము అబ్రహాము ఆశీర్వదింపబడలా. దేవుడు వద్దన్న దాన్ని అబ్రహాము ఒక్కొక్కటిని పోగొట్టుకున్న తర్వాత, ఒక్కొక్క దానిని తన యొద్ద నుండి దూరం చేసుకున్న తర్వాత దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన యొక్క వాగ్దానాలను అబ్రహాముకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చే దాని కొరకై ఒక్కొక్కటి అబ్రహాము జీవితంలో తెలియపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. తర్వాత ఏమో ఇదిగో నీ సంతానమునకు ఈ దేశముని ఇస్తానని చెప్పాడు. ఆ దేశంలో చూస్తే ఇదిగో నువ్వు తూర్పు తట్టు చూడు, పడమర తట్టు చూడు, ఉత్తరపు తట్టు చూడు, దక్షిణపు తట్టు చూడు, నేను నిన్ను వ్యాపింపజేస్తా. ఎలాగో వ్యాపింపజేస్తానంటే ఆకాశ నక్షత్రములను, సముద్ర ఇసుక రేణుల వలె నిన్ను వ్యాపింపజేస్తాను అని. తర్వాత మనము ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మరుసటి ఏటకు నీ భార్య నీకు కుమారుని కనును అని దేవుడు అబ్రహాము జీవితంలో తన యొక్క వాగ్దానాలు నెరవేర్చే దాని కొరకై ప్రిమిటి వాళ్ళ ఒక్కొక్కటి అతనికి సమకూర్చేటువంటి వాడుగా ఉన్నాడు. అవన్నీ కూడా ఎలాగ జరుగుతున్నాయి అంటే దేవుడు వద్దన్న దాన్ని ప్రతి ఒక్కటిని అబ్రహాము ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన జీవితంలో నుండి తీసివేసుకొనొచ్చున్నాడు. ప్రాముఖ్యంగా అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము నిజమునకు దేవుళ్ళు కానిటువంటి వాటిని ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన సేవిస్తూ ఉన్నాడు. అలాంటి జీవితం నుండి అబ్రహామును దేవుడు బయటికి రమ్మని తెలియపరిచినప్పుడు దాని నుండి బయటికి వచ్చినాడు. కానీ తండ్రిని ప్రిమిటి వల్ల కాదనుకోలేకపోయినాడు, సహోదరుని కుమారుడు వరుసైనటువంటి లోతును కాదనుకోలేకపోయినాడు. అందుకే అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలు లేట్ అవుతూ వచ్చింది. లేట్ అయినను సరే దేవుడు అబ్రహాముకు ఆ వాగ్దానాలను నెరవేర్చాడు. ఎలాగంటే తన యొక్క జీవితంలో నుండి ఒక్కొక్క దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని తాను తీసివేసుకొని వచ్చినప్పుడే ఈ రాత్రికాల సమయంలో నేను నీకు జ్ఞాపకం చేసేటువంటిది ఏమిటంటే ప్రిమిటి వాళ్ళరా ఈ లోకములో మనం ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు
దేవుని యొక్క మాట కంటే మనుషుల మాటకు మనము విలువిచ్చిన వారముగా ఉంటూ ఉన్నాం. దేవుని దగ్గర మనం భయపడేదానికంటే మనుషుల దగ్గర మనము భయపడేది ఎక్కువైపోతున్నది. మనుషులు ఏం చేస్తారో, ఎక్కడ అవమానాలు పరుస్తారో, ఎక్కడ నిందలకు మనల్ని అప్పగిస్తారో, లేకపోతే ఏ నష్టం చేస్తారో అని మనము భయపడుతూ ఉన్నాము. కానీ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది, దేవుడే మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఎప్పుడు మన పక్షం ఉంటాడు అని మనము ద్వితీయోపదేశ కాండములో ప్రియమైన వాళ్ళరా మనము చూసినట్లయితే, మనము మన దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకు సమీపముగానట్లు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 4:7 దేవునికి మనం మొరపెట్టినప్పుడు, దేవా ఇదిగో నా సమస్య ఇది, నా అక్కర ఇది అని మనము దేవునికి ప్రార్థించినప్పుడల్లా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మన ప్రక్కన ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు, మన ప్రక్కన ఉన్నప్పుడు మనకు విరోధి అనేటువంటి వాడు లేనే లేడు. కానీ దురదృష్టం ఏమిటయ్యా అంటే, నేడు ప్రియమైన వాళ్ళరా మనుషులకు మనము భయపడుతున్నాము, కానీ దేవునికి మనము భయపడట్లే. యోహాను పేతురు అంటూ వచ్చారు, మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా, మీరే చెప్పండి అని అడుగుతూ వచ్చాడు. ఎందుకంటే మనుషుడు ప్రియమైన వాళ్ళరా ఏమీ చేయలేడు, నష్టం చేయగలడు, కానీ మనుషుడు మనకు ఆశీర్వాదాన్ని కలుగజేయలేడు, ఆశీర్వాదాన్ని ప్రియమైన వాళ్ళరా మనకు ఇవ్వలేడు. అంత మాత్రమే కాదు, మనుషుడు మహా అయితే మనకు శరీరంలో నష్టం చేస్తాడు, కానీ దేవుడు మనకు ఆత్మలో కూడా నష్టం చేసిన వాడుగా ఉంటాడు. అందుకే దేవుడు అన్నాడు, మిమ్మలను శరీరంతో పాటు ఆత్మలో శ్రమ పెట్టేవానికి మీరేమవ్వాలా? భయపడాలా అని. రాత్రికాల సమయంలో ఎవరికి భయపడుతున్నాం అనగా ఎవరి మాట వింటున్నా? అబ్రహాముని పిలిచాడు, అబ్రహామా నువ్వు లేచిరా కల్దీల దేశం నుండి, ఆ యొక్క విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆ యొక్క స్థితి నుండి, మనుషుల యొక్క ఆ యొక్క స్థితి మెప్పుకోల నుండి, లేకపోతే మనుషుల మీద నుండి ప్రేమ నుండి నువ్వు బయటికి రా అని అబ్రహామును పిలిచినప్పుడు పరిపూర్ణంగా అబ్రహాము వాటిలో విధేయత చూపెట్లా. అంతవరకు అబ్రహాము పరిపూర్ణంగా దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క మాటకు పరిపూర్ణంగా ఒక్కొక్క దానిలో విధేయత చూపెడుతూ ఉన్నాడో, అప్పుడే దేవుడు అబ్రహామును జ్ఞాపం చేసుకోండి ప్రియమైన ఆశీర్వదించడం ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. తన యొక్క వాగ్దానాలను అబ్రహాము జీవితంలో నెరవేర్చేదాని కొరకై ఆయన సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. ఈ సమయంలో దేవుడిచ్చిన ఏంటంటే తలంపును బట్టి ఒకటి జ్ఞాపకం చేస్తా. లోకములో మనం జీవిస్తున్నప్పుడు చాలా పర్యాయాలు ప్రియమైనటువంటి వారులారా మనము అన్య పద్ధతులను, అన్య ఆచారములను పాటించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. దేవుడైతే అసలు వాటిని చెయ్యొద్దంటూ ఉన్నాడు, దేవుడైతే వాటి జోలికి వెళ్ళొద్దంటున్నాడు. కానీ నేడు దైవజనులైనటువంటి వారు చాలామంది ఏమంటున్నారంటే, చేస్తే ఏం తప్పు కాదు, చేస్తే ఏమి పొరపాటు లేదు అని చెబుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మనుషుల మాటలు మనం విని అన్ని పద్ధతులను, అన్ని ఆచారాలను చేయటానికి ఇష్టపడేటువంటి వారముగా ఉంటున్నాము. కానీ అయ్యో దేవుడు చెయ్యొద్దన్నాడు, దేవుడు వాటిని విడిచిపెట్టమన్నాడు, కానీ దేవుని మాట వినకుండా నేను మనుషుని మాట విని మనుషుని మాటకు నేను విలువిస్తే జ్ఞాపకం చేసుకోవాలి, నాకు నష్టమే, నాకు శాపమే. ఎలాగూ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పుటమి వేశాడు, ఇబ్బంది కొలిమలలో వారిని పరీక్షించాడు. ఎందుకు అంటే అక్కడ కింద వచ్చిన వాళ్ళు అన్నాడు, నా మహిమను నేను మరి ఎవరికి ఇచ్చేవాడని. కాను వాళ్ళు ఏం చేశారు అంటే విగ్రహాలను సేవించినటువంటి వారుగా ఉన్నారు, విగ్రహాలను వారు ప్రిమిటి వారు మొక్కినటువంటి వారుగా ఉన్నారు. విగ్రహాల దగ్గర వారు తమ యొక్క బలులను అర్పించారు, దేవుని దగ్గర అర్పించలే. దేవుని దగ్గర తమ యొక్క బలులను వారు ప్రిమిటి వాళ్ళరా చేయలే. విగ్రహాల దగ్గర అనగా నిజమునకు దేవుళ్ళు కానిటి వాటి దగ్గర వారు ఆ పనులు చేసే కారణాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది. అందుకే వారిని ఏం చేశాడంటే పుటమి వేశాడు, ఇబ్బంది కొలుములలో వారిని పరీక్షించాడు. ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే మనుషుల మాట కాదు, బైబిల్ చదువు శ్రద్ధగా. బైబిల్ నీకు ఏమి తెలియపరుస్తున్నదో ఆ బైబిల్ ప్రకారంగా ఇల్లు. మనుషులు ప్రియమైన వారులారా చులకన చేయవచ్చు, మనలను అవమానాలు పాలు చేయవచ్చు. అబ్రహామును కూడా అని ఉండవచ్చు, మరి నీకేమో పిచ్చి పట్టిందేవరా, నీకేమన్నా వెర్రి పట్టిందా, ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఎవడో దేవుడు పిలిచాడని ఈ ఉన్నటువంటి ఆశీర్వాదం అంతటిని వదిలిపెట్టేసేసి ఎక్కడో దిక్కుమొక్కు లేనిటువంటి ఊరు పేరు తెలియనటువంటి
ఆ స్థలానికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావే అన్నీ వదులుకొని అని అబ్రహాముని ప్రేమింటి వాళ్ళరా తోలననేటువంటి వారిగా ఉండవచ్చు, అబ్రహాముని అవమానపరిచినటువంటి వారిగా ఉండవచ్చు. కానీ ఈ దినాన అబ్రహాములో నుండి వచ్చినటువంటి సంతానమే ప్రపంచానికి ఆశీర్వాదకరము. అబ్రహాము సంతానమే ప్రపంచానికి ప్రేమింటి వాళ్ళరా ఈ దినాన ఆనందాన్ని కలుగజేసినట్టుదిగా, సంతోషాన్ని కలుగజేసినట్టుదిగా ఉన్నది. అందులో ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దినాన మనుషుల యొక్క అవమానాలను లక్ష్య పెట్టినట్లయితే, మనుషుల యొక్క ఆ యొక్క నిందలను అబ్రహాము తన మనసులో ఉంచుకున్నట్లయితే, ఈ దినాన అబ్రహాము సంతానము ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటిది కాదు, ప్రపంచానికి అది ఆనందకరముగా ఉండేటువంటిది కాదు. దేవుడు అబ్రహాముతో కూడా ఆ వాగ్దానాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, అబ్రహాము జీవితంలో కూడా మనము ఆ విషయాలను చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము మనం 17వ వచనం నుండి చూస్తే, ఆదికాండము 22:17, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుకవలను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములని నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చును. అబ్రహాముతో అంటున్నాడు, భూలోక జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడు ప్రమాణం చేస్తూ ఉన్నాని. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట మనము చూడగలం. ఇది ఎప్పుడయ్యా అంటే, దేవుని కంటే తన కుమారుడు ప్రథమ స్థానం కాదని, దేవుడే నాకు ప్రథమ స్థానమని లేక ప్రిమిటి వారులారా తన భార్య శారాకు 100 సంవత్సరాల వయసులో, తన ద్వారా ఆమెకు 90 సంవత్సరాల వయసులో పుట్టినటువంటి ఆ ఒక్క కుమారుడిని కూడా దేవుని కొరకై అర్పించడానికి, బలి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు, దేవుడి కంటే నాకు ఏది గొప్ప కాదు, ఆఖరికి నా కుమారుడైనను సరే నాకు ఎక్కువ కాదని అబ్రహాము తాను దేవునికి కనపరుచుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాన్ని దేవుడు జ్ఞాపకం చేసిన వాడుగా ఉన్నాడు. ఊరికనే పిలవలే అబ్రహాము దేవుడని, ఊరికనే పిలవలు ఇస్సాకు దేవుడని. ఇస్సాకు నేను ఐగుప్తు దేశంలోనికి వెళ్తానని గెరారులో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నీవు గెరారులోనే ఉండాలా అని ఇస్సాకుతో చెప్పినప్పుడు ఇస్సాకు గెరారులోనే ఉన్నాడు. ఆ సంవత్సరం అతడు 100 అంతల ఆశీర్వాదాన్ని అనుభవించినటువంటి వాడుగా, 100 అంతల ఆశీర్వాదాన్ని అతడు సంపాదించుకుని. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇస్సాకుతో కూడా వాగ్దానం చేస్తాడు. ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనంలో, ఈ దేశంలోని నీ సంతానమునికి ఇచ్చేదను, నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. అక్కడ అబ్రహాముతో అన్నాడు, ఇక్కడ ఇస్సాకుతో అన్నాడు. తర్వాత మనము ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనంలోనికి వెళితే, 14వ వచనంలోనికి వెళితే యాకోబుతో అన్నాడు, భూలోక జనములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఎంతగా అంటే భూమి మీద ఇసుక రేణువులకు లెక్కకు మించినంత ఎక్కువగా నేను నీకు సంతానాన్ని ఇస్తా అని. ఇది ఏ సందర్భం అంటే, లోకములో ఆశీర్వాదం కొరకై తన యొక్క అన్నను మోసం చేసి, జ్ఞాపకం చేసుకోండి ప్రిమిటి వాళ్ళరా, ఆయన ఆ యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి. కానీ లోక పద్ధతులను బట్టి ఆ యొక్క ఆశీర్వాదము తన మరణానికి కారణమవుతూ వచ్చినప్పుడు, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆ యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అతనికి కనిపించినాడు, దేవుని అతను గుర్తెరిగినాడు. దేవుని గుర్తెరిగి ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని, ఇది దేవుని స్థలమని దానికి బేతేలని పేరు పెట్టుకున్నాడు. అనగా దేవుని ఎప్పుడైతే ఆయన చూచాడో అప్పుడు దాకా అమ్మను చూసినాడు, నాన్నను చూసినాడు, అన్నను చూసినాడు, ఆశీర్వాదాన్ని చూసినాడు. కానీ ఇక్కడ దేవునిని చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, అన్నను నాన్నను తల్లిని చూసినప్పుడు మరణకరమైన స్థితి వచ్చింది. కానీ దేవుని చూసినప్పుడు ప్రింట్ వారా ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం వచ్చింది. అది మాత్రమే కాదు, ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాన్ని మర్చిపోయి తన యొక్క సొంత శక్తి చేత, తన యొక్క సొంత బలము చేత ఆశీర్వాదాన్ని పొందుకుందామని ప్రయత్నం చేసి 20 సంవత్సరాలు మామ దగ్గర ప్రిమిటి వాళ్ళ జీతగాడిగా పనిచేసినప్పుడు, మామ అలాగనే తన బామర్దులందరూ కూడా తన మీద సునుగుతున్నప్పుడు, గొనుగుతున్నప్పుడు ఎంతో బాధ కలుగుతూ వచ్చింది. అయ్యో, నేను సంపాదించుకున్నది ఊరికనే సంపాదించుకోలే, నేను ఎంతో కష్టపడ్డా, ఎంతో శ్రమపడ్డా,
నా జీతాన్ని 10 మార్లు మార్చారు అని బాధపడుతూ వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఆ బేతేలులో ప్రత్యక్షమైనటువంటి ఆ బేతేలు దేవుడను నేనే, రా బేతేలుకు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ప్రియమైనటువంటి వారులారా, ఆ దేవుడు ఎక్కడైతే తనకు ప్రత్యక్షమైనటువంటి వాడుగా ఉన్నాడు, ఆ ప్రత్యక్షమైనటువంటి స్థలంలోనికి దేవుని దగ్గరకు ఇక్కడ యాకోబు రావటానికి సిద్ధపడినప్పుడే యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు రాయబడుతూ వచ్చింది. అంతకుముందు యాకోబుకు ఇశ్రాయేలు అని పేరు రాలే. జ్ఞాపకం చేసుకోండి, తన సంతానానికి ఇశ్రాయేలీలు అనేటువంటి పేరు రావటానికి ఇక్కడ యాకోబు, జ్ఞాపకం చేసుకోండి, దేవునితోనే పెనుగులాడినటువంటి వాడుగా ఉన్నాడు, దేవునితోనే ప్రిమింటి వల్ల పోరాడినటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి అతని పేరు ఏమవుతూ వచ్చింది, యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చింది. అనగా దేవుని యొక్క మాట విని మామ యొద్ద నుండి, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తనకు ప్రత్యక్షమైన స్థలములోనికి, మందిరములోనికి రావటానికి సిద్ధపడినప్పుడు ప్రిమిటి వల్ల ఆ ఆశీర్వాదం కొరకై దేవుని మీద ఆధారపడి దేవానన్ను ఆశీర్వదించని ఆయనకు మొరపెట్టినప్పుడు మాత్రమే ఆయన పేరు మార్చబడుతూ వచ్చింది. వారి ముగ్గురు జీవితాల్లో చూస్తే ఒక ప్రిమిటి వల్ల ఒకే విధమైనటువంటి ఆ యొక్క వాగ్దానం ఏమిటి, భూలోక జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఎలాగూ లెక్కకు సముద్ర ఇసుక రేణులోను ఆకాశ నక్షత్రముల కంటే. ఆ 3 వాగ్దానాలను ఒకే వాగ్దానాన్ని ముగ్గురికి ఇచ్చాడు. ఆ ముగ్గురికి ఇచ్చిన ఒకే వాగ్దానాన్ని దేవుడు తర్వాత నెరవేర్చాడు. కారణం ఏమిటంటే వాళ్ళు ఈ ఆచారాల ద్వారాగా ఆశీర్వాదం లేదని, మనుషుల ద్వారాగా ఆశీర్వాదం లేదని అబ్రహాము ఎరిగాడు. అలాగనే తన యొక్క సొంత జ్ఞానం మీద ఆశీర్వాదం లేదని, తన సొంత చూపు మీద ఆశీర్వాదం లేదని ఇస్సాకు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత అన్నమాట, నాన్న మాట లేకపోతే తల్లి మాట వింటే నాకు ఆశీర్వాదం లేదు, దేవుని మాట వింటేనే, నేను దేవుని చూస్తేనే, దేవునికి నేను దగ్గరగా ఉంటేనే నాకు ఆశీర్వాదం అని యాకోబు ఎరిగి ఆ దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, తన యొక్క పేరే మార్చబడి, తన పేరే ప్రిమిటి వాళ్ళరా దేవునికి ముందు మహిమకరముగా ఉంటున్నది. ఇజ్రాయేలీల దేవుడు. నేడు ప్రపంచమంతా కూడా ప్రిమిటి వాళ్ళరా ఒక దేశాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇజ్రాయేలు దేశము, ఇజ్రాయేలు దేశం అనగా యాకోబు దేశం. ఆ యాకోబు దేశము అది స్టార్టప్లో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, ప్రతి దానిలో కూడా ముందుండి ఎంతో ఘనతను మహిమను పొందుకొనుచున్నటువంటి దేశం. అది మాత్రమే కాదు, ఆ దేవుడు ప్రింట్ వల్ల ప్రపంచ ప్రజలందరి ద్వారాగా ఘనత పొందుతున్నాడు. కారణం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆయన మాట విన్నారు. కానీ ఇశ్రాయేలీలు అక్కడ మనం చూస్తే దేవుని మాట వినలే. అందుని బట్టి దేవుడు ఆయన ఏం చేశాడంటే కొలిమిలో వేసినాడు, ఇబ్బందులు వేసిన. అంటే దేవుని యొక్క మాట మనం వినేంతవరకు, ఆయన మాట విని ఆయన చిత్తానుసారముగా నడిచేంతవరకు మనకు శ్రమలే, మనకు వేదనలే. ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ప్రిమిటి వారా ఏమిటంటే ఆచారాల నుండి బయటకు వద్దాం. రెండవది, ఆ యొక్క ఆచారాలు చేసిన విషయంలో నేడు దైవజనులు చాలామంది మనల్ని మసిపూసి మారడిగా చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారు మేము ఆచారాలు చేయమంటే సంఘస్థులు వారికి ఎక్కడ దూరం అయిపోతారేమోనని, సంఘాలు వాళ్ళకి ఎక్కడ దూరం అయిపోతాయేమోనని మసిపూసి మారడిగా చేసి ప్రిమిటి వాళ్ళరా దైవ సేవకులు ఆచారాలు పద్ధతులు జరుపుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథం దాన్ని అంగీకరించటలే. కాబట్టి మనుషుల మాట విని ఆచారాలు చేయొద్దు, దేవుని మాట విని ఆచారాలకు దూరంగా రా, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగని కష్టాల్లో, బాధలలో దేవుని మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. అలాగనే మనుషుల యొక్క మాటలని పాపయుక్తముగా ప్రిమిటి ఆశీర్వాదం సంపాదించుకునే దానికంటే దేవుని వైపు చూస్తూ ప్రిమిటి వారలారా ఆశీర్వాదాన్ని మనము సంపాదించుకుందాం. అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితాల ద్వారాగా దేవుడు మనకు తెలియపరుస్తుంది. వారి జీవితంలాగా మనము ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాగున ఉండేదాని కొరకై దేవా నాకు సహాయం చేయి. ఇశ్రాయేలీలు ఆ రీతిగా లేరు, అందుకే వారు బబులోను బంధకాల్లోనికి వెళ్ళినారు, అలాగనే అష్షూరు బంధకాల్లోనికి వెళ్ళినారు. అది మాత్రమే కాదయ్యా, కొన్ని పర్యాలు తినటానికి తిండి లేక తమ యొక్క కడుపును పుట్టిన బిడ్డలనే వారు చంపుకొని
తిన్నటువంటి వారుగా ఉన్నారు. కారణం, నీ మహిమను నీకు ఇవ్వలేక వారు దొంగలించారు, అనగా అపవిత్రముగా జీవించారు. కాబట్టి ఇది నా జీవితం నుండి శ్రమలకు కారణం నా యొక్క అపవిత్రతే, నా యొక్క మాలిన్యమే. ఈ అపవిత్రత నుండి మాలిన్యం నుండి ఇప్పుడన్నా నేను బయటికి వస్తానని నన్ను నువ్వు ఇబ్బందులు కొలిములో వేస్తూ ఉన్నావు. అయితే ఈ ఇబ్బంది నా పాపని బట్టి గ్రహించక దేవుడు జాలి లేనివాడని, దయలేనివాడని నీ మీద సొనుగుతూ, నీ మీద గొనుగుతూ నేను ఇంకా నీకు దూరమైపోతూ ఉన్నా, ఇంకా నేను అపవిత్రతల మాలిన్యంలో నేను కృంగిపోతూ ఉన్నా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించు. ఇదిగో నీకు దూరముగా ఉండి శ్రమల పాలైనటువంటి యాకోబును నువ్వు ఆశీర్వదించాలని నీ దగ్గరికి రమ్మన్నప్పుడు, బేతేలుకు నువ్వు రమ్మన్నప్పుడు అతను నీ దగ్గరకు, బేతేలు దగ్గరకు వచ్చినాడు. అతని పేరే నువ్వు మార్చినటువంటి వాడుగా ఉన్నావు. ప్రపంచానికి తన సంతానాన్ని ఆశీర్వాదకరముగా మార్చావు. కాబట్టి నన్ను కూడా నీకు దగ్గరిచ్చేయి, నీ సన్నిధిలో ఉండులాగునా, నీకు ఆనుకొని ఉండులాగునా, నీ యందు నిలిచిండులాగునా సహాయం దయచేయి. దాని ద్వారా నన్ను ఆశీర్వదించు, దాని ద్వారా నీవు మహిమ పొందు అని దేవుని దగ్గర ప్రియమైన వాళ్ళరా మనము ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మనము వేడుకునే వారముగా ఉందాం. ప్రార్థన అంటే అడుగుట. ప్రియమైన వాళ్ళరా, దేని గురించి అడుగుట అంటే నాకు అది కావాలి, ఇది కావాలని అడగటం మాత్రమే కాదు, నాకు పరిశుద్ధత కూడా కావాలి దేవా, నేను పాపాన్ని జయించడానికి నాకు శక్తి కావాలి దేవా అని ప్రియమైన వాళ్ళరా అది కూడా అడుగుటయే. మనకు తెలిసింది ఎంతసేపటికి భూలోకపరంగా అది కావాలి, ఇది కావాలని అది అడగటమే. అది ఇవ్వాలి అంటే జ్ఞాపకం చేసుకో, పరిశుద్ధత నీలో ఉన్నదా, నీతి నీలో ఉన్నదా? ఆ నీతి లేకుండా దేవుడు ఎలాగ ఇస్తాడు? ఆ నీతి లేకుండా దేవుడు నీకు ఎలాగో దయచేసి వాడుగా ఉంటాడు? ఇది మనం జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా దేవా నీ మాట విని నేను ముందుకు సాగిపోయేదాని కొరకై, నీ మాట విని నేను ముందుకు వెళ్ళేదాని కొరకై నాకు సహాయం దయచేయమని దేవుని వైపు చూచి మన యొక్క తప్పిదములను ఒప్పుకొని ఇది మొదలుకొని ఆయన మాటకు మనం చెవియొగ్గేటువంటి వారముగా ఉండేలాగున, ఆయనకు మహిమను తీసుకుని వచ్చేటువంటి వారముగా ఉండేలాగున ప్రభువు మనకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.